సో, ఈరోజు గూడా మనం జనరల్‌గా ఏంటంటే మొన్నటి నుంచి నేను కొన్ని టాపిక్స్ జెప్తున్నాను. ఎందుకంటే జనరల్‌గా చాలామంది నన్ను అడగటం వల్ల ఆ టాపిక్‌ని మనం తీసుకురావాల్సొచ్చింది. సో, ఏంటంటే కొన్ని డేట్స్‌లలో పర్టిక్యులర్ డేట్స్‌లలో పుట్టిన వాళ్ళు 70% ఎక్కువ శాతం 70% వరకు అప్పులెక్కువ జేస్తారు. కొన్ని డేట్స్‌లలో పుట్టిన వాళ్ళు. దాంట్లో పర్టిక్యులర్ ఏంటంటే ఇప్పుడు 2, 11, 20, 29 అలాగే 4, 13, 22, 31 అలాగే 6, 15, 24 అలాగే 9, 18, 27 ఈ డేట్‌లలో పుట్టిన వాళ్ళు 70% మట్టుకు వీళ్ళు ఎక్కువ శాతం అప్పులు జేస్తారు వీళ్ళు. ఆ అప్పులు జేసినయి మళ్ళీ కట్టలేకపోవటం. ఆ అప్పులు జేస్తారు గానీ మళ్ళీ అయి కట్టడానికి చాలా సఫర్ కావటము. దాంట్లో కొంతమంది మానసికంగా ఇబ్బంది పడి, ఆ అవమానాలు పడలేక కొంతమంది చాలా దారుణమైన డిసిజన్స్ గూడా తీసుకుంటారు. అంటే 9 పుట్టినోళ్ళైతే జేసుకోరులెండి పెద్ద సూసైడ్, గిసైడ్ ఏం జేసుకోరు. అంటే 9 18, 27 పుట్టినోళ్ళు అప్పులు జేసినా సరే గాని వాళ్ళకేదో సమాధానం జెప్పుకుంటూ, కంట్రోల్ జేసుకుంటూ వస్తారు. ఇక్కడ సెన్సిటివ్ ఉండేటోళ్ళు ఎవరు అంటే 6, 2 ఈ 2 ఆరోళ్ళే నా మర్యాద సొసైటీలో నా పరువు తీసేసాడు. అందరు నా చుట్టాలలో జెప్పేసిండు అని జెప్పి వీళ్ళు చాలా మట్టుకు వీళ్ళు సెన్సిటివ్‌గా ఉండటం, ఆ ఫీల్ తోటి వీళ్ళు అవమానంగా భావించి ఏదో ఒక డెసిషన్ తీసుకొని ప్రాణహాని జేసుకోవటం ఇలాంటిదుంటది. ఇప్పుడు ఇప్పుడు 4, 13, 22, 31 పుట్టినోళ్ళేమో మ్యానిప్యులేషన్ జేస్తా ఉంటారు. ఒక 10,000 ఇప్పుడు తీసుకున్నాం. అన్న ఈ 10,000 ఇయ్యాలంటే ఇంకో 5,000 అంటారు. మళ్ళీ మ్యానిప్యులేట్ చేస్తారు. మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఇంకా తీసుకుంటా ఉంటారు. అది ప్రొలాంగ్ చేస్తా ఉంటారనమాట. కట్టుడు దేవుడు ఎరుగు గాని, వాడిని మాటలలో దింపేసి అది చేస్తా అన్న నేను ఇదిగో ఈడికెళ్ళి వచ్చేస్తున్నాయి. మనకి ఆ రోజు వచ్చేస్తున్నాయి, ఈ రోజు వచ్చేస్తున్నాయి అని చెప్పి దాన్ని ఎక్స్‌టెండ్ చేసుకుంటూ ఎళ్ళితే తప్ప కట్టటం ఉండదు. కాబట్టి ఇక్కడ కొన్ని డేట్‌లలో ఏమవుతది, మనం అసలు కొన్ని కొన్ని సందర్భాల్లో చూడండి, జాతకంలో గూడా మనకి పంచమ స్థానం అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్. అంటే పంచమ స్థానం అంటే ఏంటిది? మనకి కమ్యూనికేషన్. అంటే నీ ఆలోచన స్థానం ఏంటిది? పంచమ స్థానం. ఆత్మకారకం ఏంటి? లగ్నం. సో, నీ పంచమాధిపతి గాని ఎక్కడైనా ఇబ్బంది పడుతున్నా, కొడి కొన్ని చెడు గ్రహాలతోటున్నా, నీ ఆలోచన అనేది ఒక స్టడీగుండదు. ఆ పంచమాధిపతి బాలేనప్పుడు గాని జాతకంలో, అలాగే బుధుడు, చంద్రుడు బాలేనప్పుడు నీకొక క్లారిటీ ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా బడ్జెట్ ఇంతే. నేను ఒక షాపింగ్‌కెళ్తే నేను 10,000 పెట్టాలి. దానికన్నా ఎక్కువ పెట్టా. కొంతమందెళ్తారు. ఉందిగా క్రెడిట్ కార్డ్ ఉందిగా గీకే 50,000 గీకేస్తారు. కడతావు ఎక్కడి నుంచి కడతావురా భయ్! గీకనైతే గీకినవు క్రెడిట్ కార్డ్ 40 డేస్ నీకు ఉంటది టైము. ఆ 40 డేస్‌లో ఏడికెళ్ళొస్తాయి 50,000 అది ఆలోచించరాదు. టక్కున గీకేత్తారు. తర్వాత అరే! ఎట్లా చేయాలి మామ 50,000 20 ఉన్నాయిరా 30 ఎయిరా అని మళ్ళీ ఏపిచ్చుకోవడం. ఆ అప్పు చేయటం. ఎందుకిది? ఆ పంచమ స్థానాధిపతి యొక్క స్థితి బాలేకపోవటం, పంచమ స్థానంలో ఉన్న గ్రహాన్ని బట్టి ఇన్‌ఫ్లూయెన్స్ అవుతారు. ఇప్పుడు పంచమంలో శని ఉన్నాడనుకో, ఆటోమేటిక్‌గా వీళ్ళు చాలా క్యాల్కులేటివ్‌గా ఉంటారు వీళ్ళు. అలాగే పంచమ స్థానంలో కేతువు ఉన్నాడు. తొందరపాటు ఎక్కువుంటది. అలాగే పంచమ స్థానంలో రాహు ఉన్నాడు. అన్ని అడ్డమైన అలవాట్లుంటాయి. ఏదో రకమైన పెట్టాలి, ఆడ పైస పెట్టాలి, ఈడ పెట్టాలి. అలాగే సెకండ్ హౌస్‌లో రాహు ఉన్నాడు. పత్తలాడాలే, గుట్కలు తినాలే, పాన్లు తినాలే. సెకండ్ హౌస్ టేస్ట్, రుచి. కాబట్టి మేము జాతకాన్ని జూసినప్పుడు చెప్తాం. ఒక పిల్లోడిది గాని, నా దగ్గర చూడాలి జాతకం అంటే నేను 12 ఇయర్స్ దాటితేనే నేను జూస్తాను. ఇప్పుడు నా దగ్గరకొచ్చినప్పుడు నేను అదే జెప్తాను వాళ్ళకి. అమ్మా! ఈ డేట్‌లో పుట్టాడు. వీడికి ఈ అలవాట్లు జేయండి. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. ఆహ్, 7, 16 25 తారీఖు పుట్టాడు. వాడికి చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మికంగా కొంచెం వాడికి మంచిగా నేర్పియండి. ఓ భగవద్గీతన మెల్లమెల్లగా శ్లోకాలు వినిపియండి, చదివిపియండి. హనుమాన్ చాలీసా చదివిపియండి, కాలభైరవాష్టకం చదివిపియండి, దుర్గాష్టకం చదివిపియండి. ఏదైనా సంథింగ్ స్పిరిచ్యువల్‌గా వాడిని తీసుకెళ్ళండి. కేతు రాను రాను ఏంటంటే ఇప్పుడు 7, 16, 25 ఈ డేట్‌లలో పుట్టినప్పుడు ఏమవుతదంటే వీళ్ళు రాను రాను గాని వీళ్ళకి దైవ ఆరాధన మనం నేర్పియకపోవటం, శాస్త్రాలు గాని చదివియకపోవటం, వీళ్ళేమైతది రాను 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 నాస్తికులుగా మారిపోతారు. నమ్మరు ఈళ్ళేమి. ఏముండవు, దేవుడుండలే, దెయ్యాలుండవు, ఏముండవు అంటారు గానీ, ఒరేయ్! అన్నీ ఉంటారే నాయన మేము చూసుకుంటూ వచ్చినాము. మీకేమైనా దేవుడు కనపడ్డాడు, దెయ్యం కనపడ్డాడా అంటే మేము చూసినాం మాకు తెలుస్తదది. ఆ ఫీల్ అయ్యాం ఎనర్జీ. దేవుడెప్పుడు ముందుకొచ్చి కనపడడు. ఆయన యొక్క ప్రెజెన్స్ మనకి ఆయన యొక్క ఆ ఎనర్జీని మనం ఫీల్ అవుతాం. ఇప్పుడు మనం తిరుపతెళ్ళాం. ఆ తండ్రిని చూసి ఎంత ఆ అద్భుతమైన ఆరాని ఎట్లా ఫీల్ అవుతాం. శ్రీశైలం మల్లన్న దగ్గరికెళ్ళినప్పుడు ఆ ఎనర్జీ వాళ్ళు కనపడాలని కాదు.
అక్కడికెళ్ళినప్పుడు ఆ ప్రశాంతత, ఆ ఔరా అనేది మనకు తెలుస్తది. కాబట్టి ఈ డేట్‌లల్లో అప్పులు జేస్తరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే అనుకో. మీ అమ్మాయి ఉంది. నువ్వు పెళ్లి జేస్తున్నావు. పిల్లోడికిచ్చి పెళ్లి జేయాలి. రేపటి నాడు వాడు ఎట్లా జూసుకుంటాడు మీ అమ్మాయిని? వాడి జాతకం జూస్తేనే గదా! రేపటి నాడు వాని ఫైనాన్షియల్ స్టేటస్ ఎట్లా ఉంటది అనేది ఇప్పుడు మనం జాతకం జూస్తేనే చెప్పగలుగుతాం. అమ్మాయి ఇప్పుడు నడుస్తున్న దశాంతర దశలో ఇప్పుడు బానే ఉంది. కానీ ఆఫ్టర్ 6 ఇయర్స్ తర్వాత ఏమో చెప్పలేం. రవిమా దశ అయిపోయిన తర్వాత వచ్చే పీరియడ్ అంతా గూడా వీళ్ళకి ఫైనాన్షియల్ సఫర్ అవుతారేమో. అప్పటికి వాడికి ఆ జాతకం ఏమైనా రెమెడీ జేసి బాగుపడేటట్టు ఉంటే చెప్పొచ్చు. లేదంటే మనం అప్పుడే చెప్పొచ్చు. అమ్మా మరి నీ బిడ్డ ఇట్లా కష్టపడాలి అంటే ఇచ్చి చేసేయి. లేదు అనుకుంటే జాగ్రత్త పడు. సో, అట్లా కొన్ని మనం ప్రతి పాయింట్ మనం తెలుసుకోవచ్చు. వాడు అప్పు జేస్తాడా? కట్టగలుగుతాడా? లేదా? రేపటి నాడు వీడు సంపాదించుకొని ఒక ఇల్లు కట్టుకుంటాడా? లేదా? లేదా వీడు అబ్రాడ్ ఎళ్తున్నాడు. అబ్రాడ్‌లో సెటిల్ అవుతాడా? లేదా? లేదంటే ఇప్పుడు నాకు అబ్రాడ్‌లో ఎంతమంది నాకు ఇప్పటికి క్లయింట్స్ ఉన్నారంటే, వాళ్ళు 15, 20 ఇయర్స్ అయిపోయింది అక్కడికెళ్ళి కనీసం ఒక ఇల్లు కొనలేదు వాళ్ళు. ఎందుకు? ఆళ్ళకక్కడ లేదు యోగం. నేను చెప్తా కొంతమందికి, "సార్ ఈ టైం దాకా ఉండండి వచ్చేయండి మీరు ఇండియాకి. ఎందుకంటే మీకక్కడ లేదు యోగం అబ్రాడ్‌లో. ఇక్కడికొచ్చి మీరు ఇక్కడ సెటిల్ అవ్వండి" అని చెప్తాం. కాబట్టి ప్రతి పాయింట్ మనం తెలుసుకోవచ్చు. నేను ఏ టైంలో బండి కొంటే నాకు కలిసొస్తది. ఏ టైంలో కొంటే నాకు నెగెటివ్‌నెస్ ఒస్తది. నేనెప్పుడు ఇల్లు కట్టాలి? ఇంట్లో ఏమైనా రెనోవేషన్ జేయొచ్చా లేదా? నా అమ్మాయికి ఎప్పుడు మ్యారేజ్ జేయాలి? ఒకవేళ నేను కన్సీవ్ అవుతున్నా. నేను ఏ టైంలో కన్సీవ్ అవుతే నాకు కలిసొస్తది? నా పిల్లోడు పుట్టేటోడు హెల్తీగా పుడతాడా? లేదా? నాకు జాబ్‌లో ఎప్పుడు నేను ప్రమోషన్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా, ఇంక్రిమెంట్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. ఎప్పుడొస్తుంది? జాతకం చూస్తే తెలుస్తుంది. నాకేమైనా అనారోగ్య సమస్యలొస్తాయా? బీపీ ఒస్తదా? షుగర్ ఒస్తదా? థైరాయిడ్ ఒస్తదా? హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఒస్తాయా? నర్వస్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ ఒస్తాయా? అసలు పెళ్లి చేస్తున్నావు బానే ఉంది. వాడికసలేమన్నా సంసార సుఖం పొందే అవకాశం ఉందా? లేదా? ఆడేమన్నా సైకోగాడా? ఈ అమ్మాయేమన్నా సైకోదా? ఎట్లా తెలుస్తది? జాతకం చూసినప్పుడు ప్రతి విషయాన్ని తెలుసుకోవచ్చు. కాబట్టి మీరు ఆ డేట్‌లలో పుట్టినప్పుడు గూడా కొన్ని మనం తెలుసుకోవచ్చు. జాతకాన్ని చూస్తే ఇంకా అల్టిమేట్‌గా తెలుసుకోవచ్చు. జాగ్రత్త పడొచ్చు. మనం మనం అమ్మాయికి గావచ్చు, అబ్బాయికి గావచ్చు. ఒక జాగ్రత్త మనం పడితే భవిష్యత్తు అనేది మనకి సెక్యూర్డ్ ఉంటుంది.